వెనక్కి వచ్చేమిట్రా పెద్దోడా? చూసావుగా, దానికి ఏదో అర్జెంట్ గా పని ఉన్నట్టు ఎదురుకుండా వచ్చింది. ఎవరు? పిల్లి. ఇదిగా పిల్లి ఎదురు వచ్చిందంటే మాత్రం ఇక నేను చచ్చినా బయలుదేరను. కాసేపు కూర్చుంటే కానీ నేను రాను. కూర్చున్నావు ఇకలే. వెళ్ళిపోయిందాం చూడు. వెళ్ళిపోయింది. అయితే పద పద. చూసావా, శకునం అంటే నమ్మకం లేదో అన్నావు. చూపు వెళ్ళిపోయింది. ఏయ్, శకునం వల్ల కాదులే బాయ్, నీ బరువు ఎక్కువై పగిలింది. రే చిన్నారా, మరీ అంత అన్యాయంగా మాట్లాడకురా. నిన్నటికంటే ఇవాళ బరువు ఎక్కువైనా. అందులో శనివారం నిన్న రాత్రి భోజనం కూడా చేయలేదు. సర్లే, సైకిల్ అక్కడ పెట్టరా, మన ఇద్దరం డబ్బులు వెళ్తాం నా బండి మీద. ఏం డబుల్సా? డబుల్స్ వెళ్తే ఆ 2 ట్యూబులు పగిలిపోతే నన్ను ఇంకా బరువు ఎక్కువైందంటావు. కానీ ఇదిగా నడిచెళ్తా కానీ ఆ సైకిల్ అక్కడ వెళ్ళే పదా. నీతో అన్ని గొడవలే, తట్టుకోలేక సస్తున్నా. ఇదిగో సైకిల్ లోపల పెట్టించు. ఇదిగా రే, ఆ లాఠీ తీసుకో. మాట్లాడుతూ ఇది మర్చిపోయా. నిన్ను నమ్ముకుంటే అంతే అక్క. ఆకలేస్తుంది అక్క. ఉండరా, అలా తొందరపడతావెందుకు? ఐడియా బాగుందక్క. సరిగానే ఆ గుమ్మాల దగ్గర నుంచి నేను చెప్పినట్టు చెప్పు. అలాగే. శకున ప్రభావం తప్పకుండా ఉంటుంది. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మాది ఆయిల్ అండి. ఆహా, అయితే ఏమిటమ్మా? నేను ఇప్పుడే ఊరు నుంచి వచ్చానండి. మరి ఇంకే ఇంటికి స్నానం చేయి. స్నానం చేయొచ్చండి, కానీ తాళం ఎక్కడ పడిపోయిందండి. అయ్యో పాపం. పోనీ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళొచ్చు కదమ్మా. మంచి ఐడియా సార్, థ్యాంక్ యూ సార్. సార్, ఒక చిన్న సందేహం. ఏమిటది? దారిని పోయే వాళ్ళు దొంగలు అనుకుని అనుమాన పడతారేమో. అది బయట. పెద్దడా, ఈ అమ్మాయి చెప్పింది నమ్మచ్చంటవా? ఊరుకరా, నీకు అన్ని అనుమానాలే. పాపం ఆ అమ్మాయి సంసార పక్షంగా లక్షణంగా ఉంటాను. నీకు తెలియదు. ఊరుకో. అంతేనంటావా? అంతే. చూడమ్మాయి, మేమిద్దరం దగ్గర ఉంటాం. నీకెందుకు, నువ్వు ధైర్యంగా తాళం పగలగొట్టు. థ్యాంక్ యూ సార్. రండి సార్. ఎప్పుడొచ్చావుక? ఇప్పుడే వచ్చాను రా. వీడు మా పక్కింటి అబ్బాయి. నమస్కారం అండి. నమస్కారం. రే, అనవసరంగా అలాంటి అమ్మాయిని అనుమానించావు. చూడు, ఆ పక్కింటి కుర్రాడు వచ్చి ఆ అమ్మాయిని పలకరించాడు. ఈ ఇల్లే కనుక ఈ అమ్మాయిది కాకపోతే ఆ కుర్రాడు ఎందుకు పలకరిస్తాడు? కరెక్ట్. అందుకని నువ్వు అనుమానించిన పాపానికో పుణ్యానికో మన ఇద్దరం కలిసి ఆ తాళం పలుకోవాలి. రండి సార్. నువ్వు ఉన్నమ్మా, మేము పక్కన పడతాం. ఇప్పుడు చిన్నడా ఆ రాయిందా? ఇదిగోనమ్మా, ఇప్పుడు వెళ్ళండి. సార్, కాఫీ తీసుకుని వెళ్తారు కానీ రండి. వద్దమ్మా, మా పని ఉంది. ప్లీజ్ సార్. మొహమాట పెట్టేస్తుందిరా. పోవడం పని చేద్దాం రా. చూడమ్మా, నీకు అంతగా మా కాఫీ ఇవ్వాలని ఉంటే మేము ఇక్కడే కూర్చుంటాం. నువ్వు లోపలికి వెళ్ళి పంపించు. ఓకే సార్. రై, తీసుకెళ్ళి. రే, కూర్చోరా. అమ్మా. టీవీ, టేప్ రికార్డర్, వావ్, ఇవన్నీ వాళ్ళ మన పట్ట పండింది. అపో, ఇంటి ముందు పోలీసు ఉన్నారేమిటి? అరే, తలుపులు తీసున్నాయేమిటి? తీసుందంటారేంటండి? ఇంటి యజమానులు తాళం పోగొట్టుకున్నాను, తలుపు తీయండి అంటే మేమే తాళం పత్రాలు కొట్టి తీసాం. తమరెవరు? మేమెవరు అంటారేమిటయ్యా? ఇంటి ఓనర్లం. ఓనర్లు అయితే లోపల ఉన్న అమ్మాయి మీ అమ్మాయి ఉంటుంది. వెళ్ళి చూడండి. మేము కాఫీ కోసం మీటింగ్ లేండి. వెళ్ళండి, వెళ్ళండి. అయ్యో 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 అయ్యో, టీవీ, టేప్ రికార్డరు. ఏమండి, ఇటు చూడండి, వీసీఆర్ కూడా పోయిందండి. అయ్యో, గొప్ప కొల్లేరు అయిపోయిందే. అయ్యో 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 అయ్యో, మా ఇంట్లో టీవీ, వీసీఆర్, క్యాసెట్లు అన్ని పోయాయండి. ఏంటి అవన్నీ పోయినాయి? ఆవులు పోకుంటాయి ఏమిటండి? పోవటం ఏంటండి? మీరు దొంగలు కుమ్మక్కై మొత్తం అన్ని కొట్టేస్తారా? సుబ్బారావు, రండి. వీళ్ళందరూ కలిసి పిల్లలు చెప్పాడు అనుకున్నాను. ఏదో జరుగుతుంది బాబు. ఈ ఆట బాగా జరిగినట్టుందే. ఏటంతమే పైడమ్మా. సముద్రం చల్లగా చూసిందిరా. ఎన్ని చేపలు పడ్డాయి. ఇలాంటి ఆటలు 4 దొరికితే గుంటదాని పెళ్ళైపోద్ది. అప్పుడిక నాకు ఏసెంత ఉండదురా. బాబోయ్, మన కట్టం దోచుకోవడానికి వస్తున్నారు ఎములోళ్ళు. తీసుకెళ్ళిపోతే
చచ్చిపోతాం బాబు మాకు ఎలాగ బాబు ఆలోచన పాపనేటి దగ్గర అప్పు చేసేటప్పుడు ఉండాలి వెళ్ళరా. బాబు బాబు ఈ జిమ్మడా నీ అరాస్కం కోలా ఏంటే బేదలా చంపేస్తా. ఏమిటి అన్యాయం? ఆ మాట అడగడానికి నువ్వెవడు బే? మీ ఘటనని ప్రతిఘటించే కథానాయకుణ్ణి. నాయకుడివే? వీడే సార్ మా బాకీలు వసూలు చేస్తుంటే అన్యాయంగా అడ్డుపడుతున్నాడు. పడతాడు ఎరా ఈ నెలలో ఎన్నిసార్లు అరెస్ట్ చేశాను నిన్ను? ధర్మాన్ని ఎప్పుడు అరెస్ట్ చేయడమేగా మీ పని. ఆహా ధర్మాలు చెప్పే పెద్ద ధర్మాత్ముడు వచ్చాయండి. పద దొమ్మి చేస్తారా దొమ్మి పద. ఆగోయా ఏంటి మీ అబ్బాయి నాకు వచ్చావు? ప్రస్తుతానికి వీడు మా అబ్బాయి కాదు సార్, పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేస్తున్న పెద్ద రౌడీ, అందుకే అరెస్ట్ చేసి కొంచెం తీసుకొచ్చాను. ఆలోచించవయ్యా. ఇంకేం ఆలోచించలేదు సార్, నేను ఎఫ్ఐఆర్ రాస్తాను, మీరు పదండి. పద లోపలికి. ఛీ, 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 ఛీ. ఏమిటి జైలు? ఎన్నిసార్లు చెప్పినా జైలు గదులు కడగరు, గోడలకి పెయింట్లు వేయరు, కనీసం ఏసీ అయినా చేయించరు. ఆహా ఏసీ కావాలా? ఏసీ రూమ్ తో పాటు డబల్ కాట్ మంచం, ఫోమ్ బెడ్ కూడా ఉండదు. బాగుంటుంది. బాగుంటుందా? కట్టానంటే తుప్పు వదిలిపోతుంది. ఎంతవారి సార్ ఖైదీలకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. మర్యాద? ఆ, నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? ఒక్కటిచ్చానంటే మర్యాద నడుగుతుంది. నోరు మూసుకుపడు. నమస్కారం రైటర్ గారు. నమస్తే. లాయర్ గారిని తీసుకొచ్చా. దేనికి? ఏం లేదు బాబు, మా పెద్దోడు అదే సుందరం గారు మా అబ్బాయి లోపలేసాడు కదా, జామీన్ ఇచ్చి ఇడిపించి తీసుకెళ్దామని వచ్చా. బాగుంది మీ వరుస. ఇద్దరు తండ్రులు ముద్దులు కొడుకని ఓ తండ్రి లోపలేండి, ఇంకో తండ్రి బయట తీసుకురాడు. చాలా బాగుంది. ఏదోలే బాబు, కడుపు తీ పట్టండిది. ఆ చాకు మీ చెత్త. లాయర్ గారు ఆ పేపర్స్ ఇవ్వండి. ఏ వాడేం తప్పులు చేయకుండానే నేను అరెస్ట్ చేసి తీసుకొచ్చానా? మొన్న వాడేదో రోడ్డు మీద గల్లం చేశాడని తాను అరెస్ట్ చేస్తే నేను బెయిల్ ఇప్పించాడని లా అండ్ ఆర్డర్తో గొప్పగా చేయించుకున్నాడు. ఇప్పుడు నేను ఏదో ఊరికి అరెస్ట్ చేసినట్టు పెద్ద గొప్పగా బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాడులే. ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయకూడదో కొన్ని ఫేసులను చూస్తే తెలిసిపోద్ది. ఒక్కగానొక్క కొడుకు అయినా ఆడి ఫేస్ చూస్తే అల్లరి చేసేవాళ్ళు కనపడుతున్నాడా? చేతుల్లో లాఠీ పవర్ ఉంది కదా అని అరెస్ట్ చేశాడు, బెయిల్ ఇచ్చి తీసుకొచ్చా. బాబు ఊర్లో ఉండే గొడవలన్నీ నీకెందుకు? బుద్ధిగా ఉండొచ్చు కదా. అదేమిటంటే అన్యాయం తెలిసి ఊరుకోమంటావా? ఆహా పెద్ద మనగాడు మరి. అటువంటి నేరస్తుల్ని, రౌడీల్ని, గోండాల్ని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ ఉంది, మేమున్నాం. నానా కొన్ని ఛాన్సులు మాకు కూడా వదిలేరా? ఎట్లాంటి కొన్ని కేసులు పట్టుకుని పెద్దోడు నేను ఎర్ర బెల్టులు పెట్టుకుని హెడ్ కానిస్టేబుల్ అయిపోవాలని ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాం రా. అయినా పెద్దోడు చెప్పిన ఉద్యోగం ఏదో బుద్ధిగా చేసుకోవచ్చు కదా. చెయ్యొచ్చు. ఆయన ఉద్యోగం కోసం ఎక్కడికి పంపినా నా సర్టిఫికేట్ చూసి ఓకే అంటారు. తర్వాత నా కళ్ళ ముందే ఎవరి దగ్గర లంచం తీసుకుని సారీ అంటారు. ఆ అన్యాయం చూస్తూ ఊరుకోమంటావా? ఒరే విజయ్, నువ్వు చేస్తున్నది మంచిదే కావచ్చురా, కానీ అలా దొంగదోవలు చూసేవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆ గొడవలో నీకేమైనా జరిగితే నిన్నే కళ్ళలో పెట్టుకు చూసుకుంటున్న ఈ తల్లేమైపోతున్నా ఆలోచించావా? ఏ రక్త సంబంధం లేకపోయినా చిన్నాడు నేను సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిపోయావురా. మీ అమ్మ నిన్ను కది ఈ అమ్మ చేతిలో పెట్టి నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా ముగ్గురు ప్రాణాలు నీ మీద పెట్టుకు బతుకుతున్నావురా. అవును బాబు, నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మా గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. చూడు బాబు, నీకేమైనా జరగకూడదు జరిగితే ఈ ఇంట్లో నుంచి 3 శవాలు బయటికి వెళ్తాయి, గుర్తుంచుకో. సరేలేండి, ఇంకే గొడవలకి వెళ్ళను. రండి భోంచేద్దాం. అదరా రండి, బదరా. వడ్డిస్తాను. వడ్డించరా. ఏమిటమ్మా, ఏమిటి అన్యాయం? ఇక్కడ కారాపుతున్న వ్యాపారం దెబ్బతిందా? ఏయ్, నీ అనాకాని వ్యాపారం కోసం నా కారు ఇక్కడ ఆపకూడదంటావా? నోరు మూసుకుని కారు చూస్తూ ఉండు. హ? ఏంటో ఏయ్, ఏమిటిది? ఎవరు? ఏయ్ విజయ్, నువ్వా? అదేమిటి నా గాలి తీసేస్తున్నావు? నీకు గాలి ఎక్కువైందని అటు చూడు, నో పార్కింగ్. ఏయ్, ఎవరయ్యా నో పార్కింగ్ కార్ పార్క్ చేశారు? ఓ మీరే మేడం.
ఇదేమిటి బొక్కలో తోసేయాల్సింది సెల్యూట్ కొడుతున్నారు? ధర్మాయి, అవును అసలు ఇది నో పార్కింగ్ ప్లేసే కాదు కదరా. నో పార్కింగ్ ప్లేస్ కాదే కాదు. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. ఏమిటో గుడ్ మార్నింగ్ సార్. సార్. ఏమిటి గొడవ? నో పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేశారండి అమ్మాయి గారు. ఇది నో పార్కింగ్ అని నీకు తెలీదా? తెలుసు, కాస్త అర్జెంట్ పనుండి. అర్జెంట్ పనేం కాదండి, వాళ్ళు బలిసి పార్క్ చేసిందండి. వాళ్ళ బాబు దగ్గర డబ్బు బాగా ఉన్నట్టుంది, ఈవిడ ఫైన్లు కడుతోంది. వాళ్ళ బాబు ఉద్యోగస్తుడు, ఎక్కువ సంపాదించడం లేదు. ఇదిగో ఇది తీసుకొని నో పార్కింగ్ పెనాల్టీ రాయి. సార్ అమ్మాయి పర్వాలేదు గారు రాయి. సార్ మీరు ఆవిడ బాబు నేనే. పని ఆపు ఆపు. బస్ స్టాండ్ లో కదా డ్యూటీ, ఇది వెళ్తుంది. రైట్ టికెట్ 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 మీరే అడిగి.